హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి లేపాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అందరు పేరెంట్స్కి ఇదే పరిస్థితి అనుకుంటా. ఎన్ని డేస్ హాలిడేస్ కాబట్టి మంచిగా పడుకున్నారు. ఇప్పుడు లేవాలంటే అస్సలు లేవట్లేదు. ఆరుష్ అయితే అస్సలు లేవట్లేదు. శ్రీయానన్న లేస్తున్నాడు కానీ ఇంకా ఆరుష్ని లేపి ఎప్పటికో లేస్తాడనమాట. స్కూల్కి కూడా వెళ్ళేసి వచ్చారు. వెళ్ళేటప్పుడే చెప్తాను వాటర్ బాటిల్ కంప్లీట్ చేయాలని. ఇంకా వాడి వాటర్ తాగలేదని చెప్పేసి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తాగుతున్నాడు. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి లోపలికైతే వచ్చేసాను. ఇంక ఇంట్లో మన పనులు స్టార్ట్ చేయాలి కదా. వాళ్ళు వచ్చే లోపల నా పని కూడా అవ్వదన్నమాట. అప్పుడే అయిపోయి అలా కూర్చుంటాను. ఇంకా వస్తూనే ఉంటారు. 12:30 వరకే కదా స్కూలు. ఇంకా అదైతే నెయ్యి అనమాట. నెయ్యి చేయడానికి మీగడైతే తీసి బయట పెట్టేశాను. కొంచెం కూల్ తగ్గిన తర్వాత చేసేయొచ్చని. ఇంకా వచ్చారు, తినేసి పడుకున్నారు. ఈవినింగ్ అనమాట. ఖచ్చితంగా రోజుకొక్కసారైనా క్రికెట్ ఆడాల్సిందే. హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఇవాళ సండే అనమాట. బ్లాగ్ షూట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి. ఇప్పుడే లేచాము కానీ ఇంకా పిల్లలు కూడా లేచేశారు. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నాను. ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ అదే రాగి దోశ.
ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది కదా, ఎంతమంది చూస్తున్నారో చెప్పండి. అదే ఇక్కడ సెకండ్ ఎపిసోడ్ చూస్తూ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఇది పప్పు ముందు రోజు చేసింది, ఇంకా అది కూడా ఉంటే అది కూడా పెట్టేసుకొని తింటున్నాము ఇక్కడ కూర్చొని. ఇంకా సండే లంచ్ అనమాట. ఇది లంచ్ కూడా అప్పటికి కంప్లీట్ అయిపోయింది చేయడము. చికెన్ కర్రీ, ఆల్మోస్ట్ చికెనే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వేరే కర్రీ ఏమన్నా ఉంటుంది, కానీ మ్యాక్సిమం చికెనే. ఇంకా పిల్లలిద్దరికీ లెగ్ పీసెస్ తీసుకొస్తే అవి ఫ్రై చేశాను. ఉప్పు కారం ఇంకా పెరుగు అవన్నీ పట్టించి కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసి ఫ్రై అయితే చేశాను. ఇంకా లివర్ కూడా తీసుకొచ్చారు, అది కూడా ఫ్రై చేశాను. సో ఇదన్నమాట మా సండే రోజు లంచ్. మీరేం స్పెషల్స్ చేసుకున్నారు సండే కామెంట్ చేసేయండి. ఈవినింగ్ టైంకి ఇంకా బయటకు అయితే వచ్చామన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి పడుకొని ఇంకా చిన్నగా లేచి గ్రౌండ్కి అయితే వచ్చేసాము. కొంచెం అలా ఒక 2 రౌండ్స్ వేసి వద్దాం కదా అని. ఇక్కడ వీళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారు, ఈ లోపల నేనైతే ఒక 2 రౌండ్స్ అయితే వేసేసి వచ్చాను. ఇంకా అప్పటికే చాలా చీకటి పడిపోతుంది, అందులో లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సరే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ కూడా బయలుదేరేసాము. ఇక్కడ శ్రీయాన్ చూడండి, అస్సలు ఆడనివ్వడు అనమాట వాడిని. నేను కొడతానని చెప్పేసి తీసుకొని ఇలా చేస్తూ ఉంటాడు. సో ఇదన్నమాట ఇవాళ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను, అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్.